నేను పైన వాళ్ళకి ఫోన్ చేశాను. ఎందుకంటే కింద నుంచి ఏం కనపడదు కాబట్టి పైనుంచి వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని చేసినాను. వాళ్ళు లిఫ్ట్ చేసి వెంటనే కిందకొచ్చారు. మేమైతే ఈ బాధను అసలు మా ఆధ్వర్యంలో జరిగేసరికి మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. కరెక్ట్గా 5:40 నుంచి 5:40 ఈవినింగ్ 5:30 ఆ టైం నుంచి 7:40 లోపు అంతా క్లోజ్ చేసేసింది. కొంచెం సౌండ్ కూడా రాలేదు. పక్కనే అన్న వాళ్ళు కూడా ఉంటారు, కింద వాళ్ళు రెంటర్స్ ఉంటారు. అవి ఉన్నాయి 2 రూమ్స్ మరి ఎన్నో తెలీదు. మొత్తం సామాన్లన్నీ వీడియోలలో చూస్తే సామాను ఆ కొట్టిన సుత్తి అన్నీ కనబడుతుంటే గుండె పిండేసినట్టు అవుతుంది. పిల్లల్ని పొద్దున్న లేసి పంపిస్తున్నామే కానీ స్కూల్కి రేపు ఇంకేం జరుగుతుందో ఇంకేం చూడాల్సి వస్తుందని చాలా మంచిగా అనిపించట్లేదు ఈ వార్త విన్నాక. నాకు అందరు ఫోన్ చేసి ఏంటి యూట్యూబ్లో చెప్తున్నావు అని చెప్పేసి అంటే నేను అన్నాను, నేను ఏది ఇది అవ్వడానికి చెప్పట్లేదు, నా కళ్ళ ముంగట జరిగింది ఇది. ఒక కూతురు ఒక తల్లిని చంపడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అసలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది. ఇట్లాంటి సమాజంలో బతుకుతున్నామా? కనీసం ప్రేమ ఏం ఎథిక్స్ లేవా? కష్టపడి ఇప్పుడు ఆమె సింగిల్ మదరు, మంచిదైనా చెడ్డదైనా తన పిల్లల్ని మాత్రం ఎట్లా హాని చేయాలని చూడదు. అట్లాంటిది ఆ పిల్ల అట్లా చేసేసరికి అస్సలు నాకైతే అసలు నేను కిందే ఉంటాను, కిచెన్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. చూసినప్పుడల్లా నాకు ఇట్లా ఇరిటేట్ అవుతున్నా నేను.